ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు సంకీర్తనల గ్రంథంలో నుంచి 37వ అధ్యాయము 1 నుంచి 40వ వచనాల్లో ఉన్న సారాంశాన్ని మనం చూసుకుందాం. ఈ కీర్తన దావీదు గారు రచించారు. దావీదు గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఈ కీర్తన రచించినట్టుగా 25వ వచనాన్ని బట్టి మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈయన అనుభవపూర్వకంగా ఇవి చెప్తున్నాడు. ఏ అనుభవాన్ని వివరిస్తున్నాడు ఈ కీర్తన వివరిస్తుంది అంటే, నీతిమంతులు దుష్టుల యొక్క క్షేమాన్ని చూసి కలవరపడుతున్నప్పుడు కలవరపడద్దు అని ఈ కీర్తన చెబుతుంది. అలాంటి సందర్భంలో, అలాంటి సమయాల్లో ఎప్పుడు దుష్టులు మనకంటే క్షేమంగా ఉన్నప్పుడు, అంటే దేవుని భక్తి భయము లేకుండా తిరిగేవారే బాగా ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితిలో ఎలా ఉండాలో ఈ కీర్తన వివరిస్తుంది. ఈ కీర్తనలోనికి వెళ్తే ఈ కీర్తన మనకి అనుభవపూర్వకంగా దావీదు గారు చెబుతున్న మాటలు. ఎందుకంటే దావీదు గారు కూడా ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన ఆయనే కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏం చేయమంటున్నాడు అంటే, వ్యసన పడకండి అంటే, వ్యసన పడకము అన్న మాటకి ఇంగ్లీష్లో ఫ్రట్ నాట్ అని యూజ్ చేశారు. అంటే చింత పడకము, కంగారు పడకము అని అర్థం. అంటే ఇలాంటి పరిస్థితిలో మనం గాబరా పడిపోతాం. అరే ఏంటి ఇంత భక్తి చేసినా నేను ఎలా ఉన్నానేంటి, వాళ్ళే బాగున్నారే అని కంగారు పడుతూ ఉంటాం. దయచేసి ఆ కంగారు పడకండి అని చెప్తుంది. కంగారు పడద్దు, అసూయ పడుతూ ఉంటాం. ఏంటి వాడి జీవితం ఇంత గొప్పగా ఉంది అనుకుంటాం. కానీ మనకు తెలియదు వాడు సాయంత్రానే వాడిపోయే గడ్డి పువ్వు లాంటి వాడని. వాడు వాడిపోతాడు. ఒక గడ్డి పువ్వు చూడండి, పొద్దున్నే ఎదుగుతుంది, తర్వాత సాయంత్రం కాలానికి రాలిపోద్ది. మనమైతే అలా కాదు, అలా ఉన్నాం, ఖర్జూర వృక్షం వలె ఫలిస్తాం. కాబట్టి మనము వేరు, వారు వేరు. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా దేవుని యొక్క పక్షంగా నిలబడినప్పుడు నీకు కష్టాలు వచ్చిన, ఇబ్బందులు కలిగిన, ఇరుకులు కలిగిన క్షేమాన్ని నువ్వు చూస్తావు అని చెప్తుంది. దుష్టుల యొక్క ఫలాన్ని ఎలా పొందుకుంటారో ఈ యొక్క కీర్తన వివరిస్తుంది. వాళ్ళ యొక్క క్రియల వల్ల వాళ్ళు ఏమేమి పొందుకుంటారు. అక్కడ ఏమని రాయబడిందంటే, వాళ్ళు ఏదైతే కత్తి దూశారో అదే కత్తి వాళ్ళని పొడిచి వేస్తుంది. అంటే ఏదైతే వాళ్ళు బ్రతికారో ఆ బ్రతికి ఏం చేస్తుందంటే, వాళ్ళు లేకుండా వాళ్ళనే నాశనం చేసేస్తుంది. వాళ్ళ నాశనాన్ని వాళ్ళే తెచ్చుకుంటారు అని సూచిస్తుంది. అంటే దుష్టుల యొక్క ఫలమును ఎలా పొందుకుంటారో, వాళ్ళ ఫలాలు ఏంటని 9, 11 వచనాల నుంచి చూస్తే, 9 నుంచి 11, 12 వచనాల్లో ఆ యొక్క దుష్టుల యొక్క ఫలము ఏం పొందుకుంటారో రాయబడింది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కీర్తనలో నీతిమంతుల యొక్క ఆశీర్వాదం గురించి కూడా సూచించాడు. నీతిమంతుల ఆశీర్వాదము, నీతిమంతులకి కొద్దిగా కలిగిన, అంటే కొద్దిగా మనం సంపాదించుకున్నా సరే అది దీవెనకరంగా ఉంటుందంట. వారు ఎంత సంపాదించుకున్నా అది వారికి అక్కడికి రాదు. వారు ఎంత సంపాదించుకున్నా వారికి ఏంటంటే ఉపయోగపడకుండా పోతుంది. ఒకరోజు వాళ్ళ ఆస్తి వాళ్ళని కాపాడదు. కానీ నువ్వు కొద్దిగా ఉన్నా సరే క్షేమంగా ఉంటావు, కొద్దిగా సంపాదించినా సరే సమాధానంగా ఉంటావు. ఈరోజు ఒకవేళ నువ్వు మరణించినా కానీ మరుక్షణమే పరలోకంలో ఉంటావు. కానీ వారు ఈరోజు మరణిస్తే వారు ఎక్కడికి వెళ్తారంటే నిత్య నరకానికి వెళ్తారు. కాబట్టి వారి క్షేమం కంటే మన క్షేమమే గొప్పది అని ఈ లేఖనము సెలవిస్తుంది. ఈ యొక్క అధ్యాయము మనకి చెబుతుంది. కరువులో కూడా మన దేవుడంట మనల్ని పోషిస్తాడంట. కరువులో కూడా ఎలా పోషిస్తాడంటే, ఏదో అరకో కొరకో పెట్టడు. కరువులో కూడా తృప్తిగా పెడతాడంట. కరువులో కూడా యేసు ప్రభు వారి దగ్గరికి ఒక చిన్న బిడ్డ మరి ఆ చేపలను రొట్టె ముక్కలు తెచ్చినప్పుడు వాటిని 1000 మందికి పంచిపెట్టాడు, 1000 మందికి ఇచ్చాడు, ఆశీర్వదించాడు. చాలా తక్కువగా ఉన్న వాటిని ఏం చేశాడంటే నీతిమంతులకి పెట్టడానికి, అనేక మందికి అందించడానికి వాటిని దీవించాడు. తృప్తి పొందారు అనే పదము అక్కడ ఆ యొక్క అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. తృప్తిగా తిన్నారంట. ఎవ్వరూ ఆ సగం ఆకలితో లెగలేదు. కనుక
మనల్ని కూడా మన దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి మనం కరువులో కూడా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. కరువులో కూడా, ఎందుకంటే ఇస్సాకు గారిని కరువులో కూడా దీవించాడు, ఆశీర్వదించాడు. కరువులోనే అతను విత్తనాలు నాటినప్పుడు అవి ఫలించాయి, పంటనిచ్చాయి. ఎంతో వృద్ధి పొందాడు ఆయన ఇస్సాక్ గారు నీతిమంతుడు కాబట్టి వారిని దేవుడు దీవించాడు. మరి నిన్ను నన్ను కూడా దేవుడు దీవిస్తాడు. మనమేమి కంగారు పడవలసిన అవసరమేమీ లేదు. నీతిమంతులకు దేవుడు సహాయము చేస్తాడు అని లాస్ట్ వచనాలను చూసినట్లయితే సహాయకుడిగా ఉన్నాడంట. ఆయన సహాయం మీరు కోరండి. ఇలాంటి పరిస్థితుల్లో మీరేమి కంగారు పడద్దు. దేవా నాకు సహాయం చేయవా, నాకు సహాయం చేయి ప్రభువా అని అడిగితే ఆయనే మనకి సహాయం చేస్తాడు. కీర్తనల గ్రంథము 34:18-19 వచనాలు చూసినట్లయితే విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు కలిగిన వారికి ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా అంట ఆసీనుడంట, ఆయన దగ్గరగా ఉన్నాడంట. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడట. నీతిమంతులకి కలుగు ఆపదలు, మనకి అనేకమైన ఆపదలు కలగచ్చు. ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు సుఖంగా ఉండొచ్చు, దుష్టులు అందరూ క్షేమంగా ఉండొచ్చు. అలాంటి క్షేమ పరిస్థితిలో నువ్వేమి కంగారు పడకు. నీకు అనేక శ్రమలు రావచ్చు. నీ శ్రమలో దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉందని నువ్వు గమనించు. దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంది. అది రక్షణనిస్తుంది, నిన్ను కాపాడుతుంది. అనేకములు వచ్చిన వాటి నుండి యెహోవా వానిని విడిపించునంట. నీతిమంతులకు అనేక శ్రమలు నీకు ఉండొచ్చు, ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేసిన వారికి, సత్యాన్ని అనుసరించే వారికి అనేక ఆపదల్లోంచి వెళ్తాం. కానీ దేవుడు వాటి నుంచి విడిపించబోతున్నాడు. వాటి నుంచి మనల్ని విడిపిస్తాడని లేఖనము చెబుతున్నది గనక వీటన్నిటిలో నుంచి దేవుడు మనకి విడుదల ఇవ్వబోతున్నాడు. మనం ఉంచాల్సింది ఒకటే. ఈ లేఖనం ఏం సెలవిస్తుంది అంటే, వ్యసన పడకు, నమ్మిక ఉంచు, దుష్టుల ఫలాన్ని నువ్వు చూస్తావు, ఆశీర్వాదం నువ్వు పొందుతావు, తృప్తి పొందుతావు. నీ సహాయము దేవుడి నుంచి సహాయం అడిగితే సహాయము పొందుతావు అని ఈ యొక్క కీర్తన వివరిస్తుంది గనక మనము ఈ యొక్క కీర్తనని మరొకసారి నెమరవేసుకుంటూ ఆదరణ మనకి కలిగేటట్టుగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి. నాయన, దుష్టుల యొక్క క్షేమము చూసినప్పుడు దేవా మా హృదయాలు కలవరపడుతున్నాయి. దేవా నీ యొక్క మాటలు వింటున్నప్పుడు దేవా సత్యాన్ని అనుసరించేటప్పుడు ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు చూడాల్సి వస్తుంది. దేవా నాయన, ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డలు దేవా నాయన కష్టాన్ని ఓర్చుకొని నిలబడడానికి సహాయం దయచేయండి. ఈ కీర్తనలో మాట్లాడిన మాటలను బట్టి ప్రభా దేవా, ఇతరులను చూసి మేము వ్యసన పడకుండా, ఇతరులను చూసి ప్రభా తండ్రి నాయన కంగారు పడకుండా, ఇతరులను చూసి అసూయ పడకుండా దేవా నీ మీద నమ్మకం ఉంచడానికి సహాయం దయచేయండి. నీవు అవ్వబోతున్న ప్రభా తండ్రి వాగ్దానాలు పొందుకోవడానికి సహాయం దయచేయండి. అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అందరినీ ప్రభా తండ్రి నాయన దీవించండి. ఈ కార్యక్రమం ద్వారా ఎవరెవరు బలపడుతున్నారో వాళ్ళందరినీ ప్రభా తండ్రి నాయన ఆశీర్వదించండి. ఏమి ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయో ఆ ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించండి. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్కరిని నిలబెట్టమని, నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.